ఇప్పుడు మనం గుడ్డు ములక్కాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గుడ్లు తీసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని గుడ్లను అలాగా వేయాలి. అలాగే వేస్తే పగిలిపోతాయి, అందుకే అలాగే వేయకూడదు. చెప్పినట్టు వినాలి. ఈసారి ఏం చేస్తుంటే ఒక టీ వడపోసి దాన్ని తీసుకొని గుడ్ని చంద్రయాన్ 3 రాకెట్ని మూన్ మీద లాంచ్ చేసినట్టుగా స్లోగా అలా లాంచ్ చేయాలి. చూసారా, అలా లాంచ్ చేయడం వల్ల గుడ్డు అనేది పగలకుండా ఉంటుంది. ఇప్పుడు గుడ్లను బాగా ఉడకనివ్వాలి. ఉడికినే లేవని మీకు డౌట్ వచ్చి ఇలా చేపెడితే కాలిపోవచ్చు కూడా. కాబట్టి వీటిని మనం ఉడికినే లేవో తెలుసుకోవాలనుకుంటే ఒక గుడ్డు పగిలిపోయి ఇలా నొరగొచ్చేస్తుంది, అంటే గుడ్లు ఉడికిపోయినాయి అన్నమాట. అయితే ఈసారి ఆ వాటర్ని మనం వంచేసుకొని ఇక్కడ మీరు ఏదైనా వంట వరపు పురగరం ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చేసేయండి. ఈ టిప్ మాత్రం మీరు మిస్ అవ్వకండి ఈ వీడియోలో. ఇప్పుడు గుడ్డు అస్సలు పాడవకుండా గుడ్డుని ఏ శ్రమ లేకుండా మనం ఎలాగా ఆ తోలుని తీయాలన్నది ఇప్పుడు చూడబోతున్నాం. చూసారా, ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేయడం వల్ల ఏ శ్రమ లేకుండా తొక్క ఆటోమేటిక్గా ఊడిపోయే అవకాశం ఉంది. మనం గిక్నిక్లు అనుకుంటాం, కానీ నార్మల్ ప్రాసెస్లో నీట్గా వాటిని వేరే ప్లేట్లో తీసుకొని ఎప్పుడూలాగే చేతితో నీట్గా వాటిని ఒలిచేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ మీకు టిప్ ఏంటంటే, ఈసారి నలుగురికి 4 గుడ్లు వేయాలని అనుకున్నప్పుడు ఎందుకన్నా మంచిది 6 వేసుకోండి. 2 పోయినా కానీ మిగతా 4 తినడానికి బాగుంటుంది. ఈ రెసిపీ కావాల్సింది ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ములక్కాయలు నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు సరిగ్గా చూసినట్లయితే ఏదో తొక్కలు సరిగ్గా తీయలేదని మీకు అనిపించవచ్చు, కాబట్టి తొక్కలు మనం నీట్గా తీద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ తొక్కల్ని నీట్గా మనం పై తొక్క అంతా తీసేయడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేసినప్పుడు కండ కూడా వచ్చేస్తుంది. నేనేం చెప్తానంటే తొక్కలో కూడా చాలా పోషక విలువలు ఉండొచ్చు, కాబట్టి తొక్కలతోటే మనం వండేద్దాం. ఈ రెసిపీకి ఇంకా మనం ఉల్లిపాయలు తీసుకోవాలి, టమాటాలు తీసుకోవాలి, ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. అంటే తీసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తీసుకోమని కాదు, కట్ చేసి పెట్టుకోమని. అలాగే ఇంకో మరి ముఖ్యమైనది పచ్చిమిరకాయలు ఇలాగ 2 ముక్కలుగా కట్ చేయాలి. కొన్ని మారం చేస్తే అలాగే వండేస్తాను, పర్వాలేదు. అయితే ఈ ఎల్లుల్లిపాయ తొక్కలు కూడా వేస్తారంటే కాదు, ప్లేస్ లేక అక్కడ పెట్టాను. దయచేసి దాన్ని కూరలో వేయకూడదు. తయారు చేసే విధానం, ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయాలంటే కెమెరా ఆవిడ పట్టుకుంటాడు, కాబట్టి కెమెరాని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆయిల్లో పోపులు వేసుకొని పోపులను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెసిపీ చాలా రుచిగా ఉండాలని అంటే ఇక్కడే అసలైన కథ ఉంది. అదేంటంటే ఈ పోపులు అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు, వెయిట్ చేయండి. ఒకవేళ రావట్లేదని అంటే గ్యాస్ కూడా వెలిగించాలన్నమాట. ఇందులో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర. ఒకవేళ మీ ఇంట్లో జీలకర్ర అయిపోయింది అనుకోండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి తెచ్చేసుకోండి. ఇప్పుడు నూనె వేసుకొని నూనెలో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు నూనె ఎక్కువైపోయింది అని అనిపిస్తే కొంచెం నూనె తీసేయండి పక్కకి. ఇప్పుడు ఇందులోకి మనం ములక్కాయలను వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయలు మనకి ఎక్కువైపోతుంది అనుకుంటే కొన్ని తీసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనివ్వడానికి పైన మూత పెట్టాలి. తర్వాత ఈ ఖాళీ సమయంలో మిగతా వంట ఎలా చేయాలనేది హాల్లోకి వెళ్ళి యూట్యూబ్లో చూడాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి వాటర్ వేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోతే ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ వాటర్ వేసుకోవాలి. ఇలాగ ఈ ప్రాసెస్ని మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా అయిపోయిందని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాంటి గుడ్డు ములక్కాయ కూరని చూసాం. అయితే ఇందులో ఇంకో ఇంపార్టెంట్ది ఏంటంటే పచ్చడి ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి కూర సరిగ్గా రానప్పుడు పచ్చడి వేసి తినేయచ్చు. థ్యాంక్ యూ.